ఒకరోజు బోని పక్షి ఆహారం వెతకడం కోసం వెళ్తుంది. అప్పుడు అది చూస్తుంది, ఒక మాను యొక్క కొమ్ము అర్ధం విరిగి వేలాడుతూ ఉంది మరియు ఆ మాను చాలా గట్టిగా ఏడుస్తుంది. అరే మానన్నా, మీకేమైందన్నా? ఎందుకలా ఏడుస్తున్నారు? బోని పక్షి, నాకు సహాయం చెయ్యి. నా కొమ్మ సగం విరిగిపోయింది, అందుకే అది ఇలా వేలాడుతుంది. దీనివల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. దీన్ని నువ్వు పూర్తిగా తీయగలవా? నేను ఈ బాధ నుండి విముక్తి పొందుతాను. బోని చిడియ దాన్ని తీసి కిందకు పడేస్తుంది. ఆ ఈరోజు నువ్వు నాకు సహాయం చేశావు. నీకు భవిష్యత్తులో నా అవసరం ఎప్పుడొచ్చినా సరే నువ్వు అసలు ఎప్పుడు ఆలోచించకు. నీకు సహాయం చేయడంలో నేను ఎప్పుడు ముందుంటాను. మానన్నా, నేనేం చెప్పాలి? చిలుక మహారాజు ఆహారం తక్కువ ఇస్తుంటాడు, అందువల్ల పిల్లలకు కడుపు నిండా ఆహారం ఇవ్వలేకపోతున్నా. అందుకే అడవిలో ఆహారం వెతకడానికి వెళ్తా, కానీ ఆహారం దొరకదు. నువ్వు భోజనం గురించి అసలు చింతించకు బోని పక్షి. నీకిప్పుడు నేను ఎటువంటిది ఇస్తానంటే నీకికపై అసలు ఇక భోజనం సమస్య అనేదే ఉండదు. మానన్నా చెప్పండి, అదేంటి? మా చెట్టు అడుగున ఒక పచ్చ రంగులో ఒక యాపిల్ ఉంటుంది. అది ఒక మాయాజాలపు యాపిల్. నువ్వు దాని గనక తీసుకెళ్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి.